తాత ఒక చిన్న క్వశ్చన్. ఓకే. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన బాగున్నదా, బాబు గారి పాలన బాగున్నదా? ఒకటి బాగినండి. ఆ, 4th టైం ఉమ్, చంద్రబాబు నాయుడు సీఎం. ఉమ్, ఆయన కొడుకు లోకేష్ ఉమ్, ఈజ్ ద రియల్ హీరో. యంగ్ Okay. పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్. ఓకే, నెక్స్ట్ సీఎం అతనే కావచ్చు ఒకవేళ. ఒకటి బాగినండి. చెప్పు తాత. మా తెలంగాణను కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలించిండు. ఆ, ఒక కంపెనీ అన్న ఫ్యాక్టరీ అన్న తెచ్చినవరా బడివికే నీ తాగుబోతు ముక్కుల నా అరే. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్. ఉమ్, ఓకే, కల్వకుంట్ల నీ ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. మరి కల్వకుంట్ల కవితేంది బే? పెళ్లి చేయలే, పెళ్లి చేస్తే మొగనికి ఇంటి పేర్లా. అట్లయితే ఆంధ్రాలో కూడా వైఎస్ షర్మిల అని పెట్టుకున్నది కదా. ఒకటి బాగింది బాబాయ్. ఆ, ఆంధ్ర వేరు, మా తెలంగాణ వేరు. ఓకే, ఒకటి బాగిను. ఉమ్, చంద్రబాబు నాయుడు తట్టుకునే స్తోమత ఎవరికి లేదు. ఉమ్, జగన్ దగ్గర రౌడీజం, డబ్బు, ఉమ్, రాజకీయం ఉండొచ్చు. ఉమ్, ఆయన భార్య భారతి ఉందా? ఆ, ఇంట్లో ఉండి రాజకీయం నడుపుతుంది వట్టి ఫోన్ మీద. అవునా? హలో అని వట్టిగా ఫోన్ మీద రాజకీయం నడుపుతుంది భారతి. పోయినాడు, నెక్స్ట్ సారి ఏమన్నా ఊపందుకుంటాడా? ఒకటి బాగిను బాబాయ్. ఆ, ఆ, ఒక కులాన్ని కించపరిచిండు ఎవరు? జగన్ గారు. ఉమ్, అందువల్ల 11 వచ్చిన, లేకపోతే 50 వచ్చు. ఉమ్, ఉమ్, ఏ కులాన్ని కించపరచద్దు. నేను ముస్లిం, మీరు ఏదో కులం, మీరు ఏదో కులం, మీరు ఏదో కులం, కానీ ఒక కులాన్ని మాత్రం కించపరచద్దు. అందువల్ల అతన్ని తొక్కిండు. సరే, దీనిపై నీ అభిప్రాయం చెప్పు. మల్లన్న బీసీలకు సపరేట్ రిజర్వేషన్, దీని గురించి మాట్లాడుతున్నారు, దానిపై మీ అభిప్రాయం చెప్పు. ఏది? తీన్మార్ మల్లన్న. ఒకటి బాగిను. ఆ, వాడు గోడు మీద పిల్లి, ఎటు అవసరం ఉంటే అటు దునుకుతాడు. ఉమ్, తీన్మార్ ఏంద్రా నువ్వు పాడేది పాట? నేను పాడతా. ఏమని చెప్పను, ఎంతని చెప్పను, వేదన నా మనోవేదన, మనసారా మన్నించి ప్రేమించిన మగాడిని, నీ మొగడిని. ఒకటి బాగిన బాబాయ్. తీన్మార్ మల్లన్న వేస్ట్ అయ్యా. సరే, ఆయన గురించి వదిలే, ఆ సమస్య గురించి చెప్పు. ఇప్పుడు వాడెవడు మందకృష్ణ మాదిగా ఉన్నాడా? ఆ, సైకిల్ లేనివాడు ఇలా ఏసీ కార్లో తిరుగుతాడు. ఏసీ కారు నా కొడుక జనాలను పిచ్చోళ్ళని చేసినవురా. కొన్ని లక్షల చెప్పులు ట్యాంక్ బాండ్ మీద, జనం వస్తే పోలీసు వాళ్ళు కొడితే పారిపోతే కొన్ని లక్షల చెప్పుల జోళ్ళు పోస్తా నా కొడుకులారా. సరే, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది? ఒకటి బాగింది బాబాయ్. ఆడ బడ్జెట్ లా ఉమ్, మొన్న ఓమెనో గిమెనో పోయిండు. దావోస్ పోయినాడు. ఆ దావుస్ కు డబ్బులు తెచ్చిండు. ఆ, ఇక చెప్పలేం. ఒకటి టైం బాబాయ్, పడుతుందిలే. ఒకటి బాబాయ్, ఎవరిని కానీ కొంచెం టైం ఇవ్వాలా, ఉమ్, కొంచెం. సరే, ఇప్పుడు దేశంలో బీజేపీ పరిపాలన ఎట్లున్నది అంటావు? ఒకటి బాబాయ్, ఉమ్, ఎవడొచ్చినా ముందుగా ఇల్లు నింపుకుంటాడు బాబాయ్. అది కరెక్టేలే. రాజకీయం అంటే క్లియర్ గా చెప్తా, పిడి చేసుకో ఉమ్, బాబాయ్, అది తీసుకో. తాగు. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. ఉమ్, రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీచకుడు, యా యమధర్మరాజు. ఉమ్, రాజకీయం క్లోజ్, ఉమ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అలా యమకింకడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్వన. 8 మంది కలిస్తే ఒక్క నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? ఏం డౌట్ లేదు. లేకనే నువ్వేందో సర్పంచ్ గా పోటీ చేస్తున్నావు అంట కదా, ఇదేం సంగతి? ఒకటి బాగిన బాబాయ్, నేను నిలబడ్డాను అనుకో, ఉమ్, ఎదుటోనికి డిపాజిట్ కూడా రాదు. అది సర్లేకనే వసతి, అది ఎట్లా అన్నం వసతి ఇవన్నీ ఏం చేస్తున్నావు? నా ఇల్లు పక్కనే. ఇబ్బంది ఏం లేకదా? నాకు భార్య, 3 కొడుకులు, ఒక పాప, 2 మనవరాళ్ళు, ఒక మనవడు. ఉమ్, నాది పెద్ద కుటుంబం అండి. ఉమ్, నేను ఇంటికి పోగానే నా మనవడు ఉరికేస్తాడు ముందు. వాని గురించి ఇలా 100 రూపాయలు నోటు పెడతా, వాడు తీసుకొని టర్రని పోతాడు. సరే, పిల్లోళ్ళు ఏం చేస్తున్నారు? మీ పిల్లోళ్ళు? వాళ్ళు చదవలేదండి. ఆ, 2 సెంట్రింగ్ పని చేస్తాడు, ఒకనికి పూల దుకాణం మేడ్చల్లో. ముగ్గురు ఏదో పని చేసుకుంటున్నారంటావు. ఏదో ఒకటి. జగన్ 2.2 లో స్పీడ్ లో వస్తానని చెప్తున్నాడు ఒక పక్క. ఇక ఒకటి బాబాయ్, ఉమ్, ఈ రాజకీయం మనకు అవసరంలా. ఉమ్, ఎవరి అదృష్టం ఎట్లుంటుందో. ఉమ్, ఇవాళ నువ్వు సీఎం కావచ్చు, నువ్వు కావచ్చు, అతను కావచ్చు, నేనే కావచ్చు, కానీ నేను రాజకీయంలోకి రాను. నాకు అవసరంలా. నా భార్య ఒకటి అంటది, సియాసత్ మే నహీ జానా, రాజకీయంలోకి పోవద్దు. 9 లోపు ఇంటికి రా ఉమ్, రాత్రికి. ఉమ్, దట్స్ ఇట్. అంటే సంసారం చేయడానికి కాదు. అమ్మాయి అంటే ఆ అంటే అమృతం, మా అంటే మమకారం, అమ్మకు అర్థం. ఆ.